కొడుతున్నాడు. రేయ్, మా ఊరొచ్చి మా మనుషుల మీద చేసుకుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. ఓహో, నువ్వేనట్రా రాజన్న? నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రేయ్, తున్నపోతల కండలు పెంచడం కాదురా, గుండె బలం కూడా కావాలి. ఇప్పుడు వాయించడరా. చావు మేడం. క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు. ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు.
కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? ఆ. స్కూటర్ మీద వస్తాడు. ఆహా, ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. హరిలో రంగ నా సామి రంగ నాగమల్లి పూలాగా ఉన్నావే నా చూకులిచ్చేసి పోవే. హరిలో రంగ నా సామి రంగ నాగులేటి వాగులాగా వచ్చావే వేడాన ముంచెత్తి పోవే. పొద్దులలో మరు పొద్దుటి వెలుగులలో నన్ను పదే పదే తలుచుకున్నావట నేను మరీ మరీ గుర్తుకొచ్చానట. మాయని గుర్తులలో ఆ తీయని తలపులలో అల్లి విల్లి ఆడదాము రోజంతా ఆకాశం చూస్తుంది వింత. హరిలో రంగ నా సామి రంగ నాగులేటి వాగులాగా వచ్చావే వేడాన ముంచెత్తి పోవే. సరదాల యువరాజు హక్కిలి గింతల వేళ పరువాల జవరాలు హక్కున్న నవ్వే వేళ ఆ వేడుక వేళలలో ఆ చేరిన చేరికలో నన్ను సరి సరి దాచుకున్నావట నిన్ను సగం సగం ఇచ్చుకున్నావట. ఆ ఇచ్చిన సొగసులలో ఊరిచ్చిన పొగరులలో నీవు నేను ఏకమైన లగ్నంలో రాగాలు మోగాలి మనలో. హరిలో రంగ నా సామి రంగ నాగులేటి వాగులాగా వచ్చావే వేడాన ముంచెత్తి పోవే. హరిలో రంగ నా సామి రంగ నాగమల్లి పువ్వులాగా ఉన్నావే నా చూకులిచ్చేసి పోవే. ఏమిటయ్యా ఏమిటి ఇప్పుడు ఏమంటావు? మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టరమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతోందన్న ఏడుపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే
అటు డాక్టర్ అమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ అమ్మను పాడు చేశారు అనుకోండి, తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న రాజన్నగాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేం పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేయమని నేను సెలవిస్తున్నాను. ఏయ్, ముందు 500 దగ్గర ఉంచండి. పని పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ అమ్మను పోలీసు సత్తులో మూట కట్టి బియ్యం మిలిగి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెతస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేయండి, సరిపోతుంది. అలాగే బాబు. జాగ్రత్త రోయ్, ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగేనే. పాపా, ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టర్ అమ్మా, చెవిలో పెట్టుకున్న ఆ పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెత్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఎట్టాటి మిషన్లు ఉన్నాయి గనకే ఇంగ్లీషులో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు?